రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. అయితే రేపటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు ప్రజలు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వీధి వ్యాపారులపై పడుతోంది. పబ్లిక్ కొనుగోలు కేంద్రాలకు రాకపోవడంతో గిరాకీ తగ్గిందంటున్నారు వ్యాపారులు. బయటకు వెళ్లే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు డాక్టర్లు. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం తర్వాత వాతావరణం మారుతోంది. దీంతో నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగామ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఏప్రిల్ మాసం ముగించుకుని మనం మేలోకి వచ్చాం కాబట్టి మే కూడా ఎండ తీవ్రత అనేది ఎక్కువగానే నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా అక్కడక్కడ సాధారణ సగటు కూడా ఒక విధంగా చూసుకుంటే గత ఏప్రిల్తో పోలిస్తే మే కొంచెం భిన్నంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే సుమారు 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రేపటి నుంచి ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. కానీ మే చివరి నాటికి సాధారణం కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 4-5న రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఇటు ఎక్కువ ఎండ తీవ్రత అనేది కనిపించినప్పటికీ కూడా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లితో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఒక విధంగా ఇక్కడ తేలికపాటి వర్ష సూచనతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి కొనసాగి ఇటు చూసుకున్నట్లయితే గంటకు ఈదురుగాళ్ల ప్రభావం కూడా ఎక్కువగా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఆదిలాబాద్ అర్బన్, బేలా, జైనద్, ఆసిఫాబాద్, పెంచుకల్పేట, భైన్సా, మూతోల్, తానూరు మండలాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అధిక ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం బయటకు రావడానికి భయపడుతున్నారు ప్రజలు. దీంతో కూరగాయల మార్కెట్లో గిరాకీ తగ్గిపోయింది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్నామన్నారు వ్యాపారులు. ఖరాబ్ అవుడేనే ఏమమ్ముతున్నా మేము అమ్ములేదు, గిరాకుంటలేదు. ఎండకు ఎవరు బయటికి వెళ్ళడే లేదు అసలు. అప్పుడు 500-600 అవుతుంది, ఇప్పుడు 200-300 అవుతుంది అంతే. సాయంత్రం 6 అయిందంటే వస్తారు 6-6:30కు. కొంచెం ఇక దగడ రాకుండా షోలలో దగడ రాకుండా ఈ చెత్రి దగడ వస్తుంది. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఈసారి బాగున్నాయి ఎండలు. ఏ గిరాకీ ఎండలకు వస్తలేరు, సాయంత్రం వస్తారు జనం, ఎండలకు వస్తలేరు. అంటే గట్లే రావాలి కదా, బాధ తప్పది కదా వచ్చడానికి. ఈ కాకరకాయలు పట్టుకొచ్చాయి పరిస్థితి తప్పని పరిస్థితి చుడిపోవు. రాష్ట్రంలో రోజురోజుకు ఎండవేడి పెరుగుతోంది. ఆదిలాబాద్లో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, రామగుండం, హన్మకొండ జిల్లాల్లో 40 డిగ్రీల వేడితో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇక నిజామాబాద్లో 39.6 డిగ్రీలు ఉండగా అత్యల్పంగా మెదక్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ తీవ్రత, వేడి గాలులతో జనం అవస్థలు పడుతున్నారు. సమ్మర్లో ఎక్కువగా మంచినీళ్లు తాగాలని సూచిస్తున్నారు డాక్టర్లు.